రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. సోషల్ మీడియా నుంచి న్యూస్ ఛానల్స్ వరకు ఆయన పెట్టే ప్రతిదీ ఒక న్యూసే. కొందరు ఆయనను పరాన్నజీవి అంటుంటే మరికొందరు మాత్రం ఆయనే ఒక పరమాత్ముడని అంటుంటారు. ఆర్జీవి ప్రస్తుత జనరేషన్లో ఆయనన్నా ఆయన సినిమాలన్నా యువత తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అరెస్ట్ కాబోతున్నారంటూ, అంతేకాకుండా 3 నెలలు జైలు శిక్ష కూడా విధిస్తూ అక్కడి కోర్టు తీర్పు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ కేసేంటి? ఆర్జీవి నిజంగా జైలుకు వెళ్ళబోతున్నారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నిత్యం వివాదాలకు కొలువైన వారు రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని ఆంతేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈ తీర్పు వెల్లడించింది. ఎన్నిసార్లు నాన్ బెయిలబుల్ వారెంటర్ జారీ చేసినా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. 2022లో ఓసారి ఇలాగే ఆయనపై వారెంట్ జారీ అయితే కోర్టుకు హాజరై 5,000 రూపాయలు పూచీకత్తు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నారు. మళ్లీ కోర్టుకు హాజరు కావడం మానేశారు. ఇప్పుడు కోర్టు విచారణ పూర్తి చేసి ఆయనకు 3 నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎక్స్ వేదికగా వర్మ స్పందించారు. నా మీద ఆంతేరి కోర్టు విధించిన శిక్షకు సంబంధించి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇది 7 ఏళ్ల క్రితం జరిగిన విషయం. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున దీని గురించి ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అంటూ ఆర్జీవి తన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవికి 3 నెలల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇలా చేయని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తామని కోర్టు పేర్కొంది. ఇక 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు నేడు ఈ విధంగా తీర్పునిచ్చింది. ఇక 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు నేడు తీర్పు ఇచ్చింది. గత 7 ఏళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని సమాచారం. దాంతో ఆగ్రహించిన ధర్మాసనం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పునిచ్చింది. ఇక ఈ కేసు పూర్తి విచారణలోకి ఒకసారి వెళ్తే రామ్ గోపాల్ వర్మ గతంలో చెక్ బౌన్స్ కేసులో మొత్తం చెల్లించాల్సింది. అందులో మొత్తం 3,72,000 రూపాయలు మాత్రమే. ఇంత చిన్న మొత్తాన్ని ఆర్జీవి 2018 నుంచి చెక్ బౌన్స్ కేసు ఎందుకు ఎదుర్కొంటున్నారు? అందులోనూ 2022లో పూచీకత్తు సమర్పించి బెయిల్ తెచ్చుకోవడం వింతగా ఉంది. అయితే ఆయనపై ముంబైలో ఈ ఒక్క కేసు కాదని లెక్కలేనన్ని ఉన్నాయన్న ప్రచారం ఉంది. అనధికారికంగా ఫైనాన్స్ తీసుకొని ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన ముంబైలో ఉండకుండా హైదరాబాద్లోనే ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సంవత్సరంలో ఆర్జీవి ముంబై వెళ్లిన దాఖలు కూడా లేవంటున్నారు. ఇక గతంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆయనపై ఓ స్కామ్లో కేసు పెట్టారు. ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి కోసం తీసిన 2 సినిమాలను ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ చేసి 1.5 కోటి కొట్టేశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే కేసులు పెడతామని ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై ఏం స్పందించారో ఇంకా స్పష్టత లేదు. డబ్బులు చెల్లించకపోతే ఆయనపై కేసులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.